బీఆర్ఎస్ తప్పుడు అంశాలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ లో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోరే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్నారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు నవీన్ యాదవ్. షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీస్ కు పలువురు నేతలతో కలిసి వెళ్లి ఆయన నామినేషన్ సమర్పించారు. మంత్రుల పొన్నం ప్రభాకర్, వివేక్ తో పాటు విహెచ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ దృష్టి మరల్చడానికి అనేకమైనటువంటి ఓటు చోరీ లేదా ఇతరత్ర అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అనేకమైనటువంటి తప్పుడు డిస్కషన్ పబ్లిక్ దృష్టిని మరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు 10 సంవత్సరాలుగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏమి చేసినారో పీజేఆర్ గారి తర్వాత అక్కడ ప్రజలకు గుర్తింపు ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో చాలామందికి అక్కడ ఉండబడేటువంటి వారికి అనేక సమస్యలు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, స్థానికంగా ఉండే అన్ని సమస్యలు పరిష్కరించడంతో పాటుగా రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలకు తప్పకుండా జవాబు చెప్తాం. నేను మరొక్కసారి ప్రతిపక్షాలను డిమాండ్ చేస్తూ ఉన్నా, 10 సంవత్సరాలుగా అటు జూబ్లీహిల్స్కు సంబంధించి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో, అక్కడి నుంచి పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఏం అభివృద్ధి చేసినో, మేము ఈ 2 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసినామో చర్చకు సిద్ధం. అందుకే నవీన్ యాదవ్ గారిని గెలిపియమని మరొకసారి నామినేషన్ సందర్భంగా జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తాను. నమస్కారం. ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినాము. పెద్ద ఎత్తున ప్రజలు స్పందించినారు. బాగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, స్థానికంగా ప్రజల కోరిక మేరకు మాకు వచ్చినటువంటి అవకాశం కావచ్చు, చాలా ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో బై ఎలక్షన్లో గెలిపించబోతున్నాం.